ఇవాల్టి రెసిపీలో అటుకులు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: లీటర్ పాలు, ఇలాచి పొడి కొంచెం, 2 స్పూన్లు నెయ్యి, 3/4 కప్ అటుకులు తీసుకోవాలండి. ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, జీడిపప్పు, కిస్మిస్, బాదం, 1/4 కప్ పంచదార. పాలు కాచుకోవాలి. పాలు కాగేలోపు అటుకులు వేయించుకుందాము. నెయ్యి వేసుకుని అటుకులు వేయించుకుందాము. కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలి అటుకులు. చూసారు కదా, అటుకులు వేగిపోయాయి. మొత్తం వేయించుకోవాలి. దీంట్లోనే కిస్మిస్ వేయించుకుందాం. పాలు కాచుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు అటుకులు వేసుకున్నాము. అటుకులు వేసుకున్నాం కదా, వేయించుకుంటే మీకు పాలల్లో వేసుకున్నాక ముద్ద అయిపోకుండా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అటుకులు ఉడికిపోయండి. దీంట్లో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు పంచదార, ఇలాచి పొడి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూసారు కదా, మొత్తం అన్నీ ఉడికిపోయాయి. ఇలా ఉండాలి, మరీ గట్టిగా అయిపోకూడదు, ఎందుకంటే చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. బౌల్లో వేసేసుకున్నాము. జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసేసుకున్నాము. వేయించి పెట్టుకున్నాం కదా. అటుకులు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.